10 మందికి హెల్ప్ చేస్తుంటాం అని చాలా చోట్ల కూడా నువ్వు నీ వీడియోలలో పెట్టినావన్నా. ఒకసారి ఐఫోన్ కూడా ఒక అమ్మాయికి కూడా ఇచ్చినావు. అది ఫేక్ ముందే అమ్మాయితో మాట్లాడి ఇట్లా ఇస్తే ఒక వీడియో షూట్ చేసుకుంటాం 1 మినిట్ అని చెప్పేసి ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినావు అని కూడా అన్నారు. అమ్మాయిలు ఊకుంటారా? అమ్మాయికి ఇజ్జత్ నీకు తెలిసిన అమ్మాయి ఉండొచ్చు నీ సర్కిల్లో. తెలిసిన అయినా కానీ నన్ను పక్కన గుర్తుపట్టరా? బషీర్ మాస్టర్ అంటే మామూలు మనిషి ఏం కాదు, అందరూ తెలిసినోడే కాదు. మరి వాళ్ళ చుట్టాలు చెప్పరా? ఇప్పుడు ఐఫోన్ అనేది ఏదో 5-10 వేలకు వచ్చేది కాదు కదా. ఐఫోన్ ఎందుకు 30,000 ఫోను, ఐఫోన్ 30,000, 13 ఇప్పుడు 30,000 ఉంది. ఇదంటే 2 లక్షలు ఉంది అనుకో. 13 ఫోన్ ఎంత ఉంది చెప్పు, ఎంత ఉంది? అదే 13 ఇస్తున్నాను పెట్టినావు వీడియో. 13 మరి అప్పుడు ఇచ్చింది 13 మామూలు ఫోనేగా, నార్మల్ నన్ను ఫాలో అయ్యి మస్తు ఇచ్చిన డబ్బులు ₹1,00,000 దాకా ఇచ్చిన నేను. గివ్వేలో ఫోన్లు ఇచ్చిన, అన్ని ఇచ్చిన. గివ్వేలో అదే ఇదంతా గేమింగ్, అంతా పాపులారిటీ పెంచుకోవడానికి. హర్షసాయి లెక్కైతే కాదులే. హర్షసాయి వాళ్ళకి అంత ఇస్తా ఇంత ఇస్తా అని చెప్పి నేను అట్లా అయితే కాదు. నేను ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చినా, డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చినా, కట్టలేకపోయినా వాళ్ళకి అవసరాలకు ఇచ్చిన, బియ్యం ఇప్పించిన, డబ్బులు ఇచ్చిన, వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఇచ్చిన, అన్ని ఇచ్చిన. ఈ మధ్య ఇస్తలేదు అసలు. ఈ మధ్య ఇంకెందుకు ఇంటికి కూడా వస్తారు, డోర్ కొడతారు వచ్చి, సార్ హెల్ప్ చేయండి సార్ అని. మీరు ఎట్లా చెప్తారు? అది ఫేక్ అని తెలిసింది, దొంగ బయటపడ్డాడు కాబట్టి ఈ మధ్య హెల్ప్ అనేది అనుకోని. నేను ఒకటే బ్రో, నువ్వు ఎంత పెద్ద అన్నా అనుకోని వాడుకున్నోడికి వాడుకున్నంత. బషీర్ మాస్టర్ నువ్వు మంచిగా వాడుకుంటావు, చెడుకు వాడుకుంటావు, వాడుకో. ఫ్యామిలీ జోలికి వస్తే అంతే. కోచ్ పేగులు వేసుకుంటావా? ఓకే ఓకే బషీర్ మాస్టర్, ఇక నెక్స్ట్ ప్రాజెక్టులో సక్సెస్ఫుల్గా, సరే ట్రోల్ అయినా సరే నీ మంచిగా అంటున్నావు కాబట్టి, మంచికైనా చెడుకైనా కూడా సినిమా అవకాశం కూడా వచ్చింది అన్న, కంగ్రాట్స్. సరే అది ఫేకా రియలా అనేది నువ్వు ఫ్యూచర్లో దాన్ని చేసిన తర్వాత, సాంగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత అందరూ తెలుస్తుంది. మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.